వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us see the first current affair. ఆపరేషన్ సముద్ర సేతు ఈజ్ ఇన్ న్యూస్. ఆపరేషన్ సముద్ర సేతు 2 అని న్యూస్లోకి రావడం జరిగింది. సో ఇది న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటి అనేది ఫస్ట్ చూడాలి. ఇటీవల ఇండియాలో ఆక్సిజన్ సప్లై అనేది మనకి షార్టేజ్లో ఉందని తెలుసు. మనం చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో రోజు డిస్కస్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఈ ఆక్సిజన్ సప్లై అనేది వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి ప్రొవైడ్ చేయబడుతుంది. మనం దానికి ఫ్లైట్స్ యూజ్ చేస్తున్నాం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగానే వేరే కంట్రీస్ నుంచి ఈ మెడికల్ ఆక్సిజన్ తీసుకురావడం కోసం ఇండియన్ నేవీ కూడా తన యొక్క సబ్మెరైన్స్ని యూజ్ చేస్తుంది. సో దీనినే ఆపరేషన్ సముద్ర సేతు 2 కింద పిలుస్తున్నారు. సో ఈ ఆపరేషన్ సముద్ర సేతులో రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కోల్కతా అండ్ ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ జైస్వాల్, ఐఎన్ఎస్ ఐరావత్ అనే సబ్మెరైన్స్ సింగపూర్, బ్యాంకాక్, బెరైన్ అనే కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి మెడికల్ ఆక్సిజన్ని తీసుకురాబోతున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఆ న్యూస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ చూద్దాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇటీవల రీసెంట్గా మనకి ఇండియా నుంచి బెరైన్ అనే ప్రాంతానికి బెరైన్ అనే ప్రాంతానికి 2 సబ్మెరైన్స్ ఇండియా నుంచి బయలుదేరాయి. ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ కోల్కతా, ఇంకొకటి వచ్చేసి ఐఎన్ఎస్ తల్వార్. ఈ 2 కూడా మనకి బెరైన్ అనే ప్రాంతానికి వెళ్ళబోతున్నాయి మెడికల్ ఆక్సిజన్ కోసం. అండ్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి మనామా. ఈ ప్రాంతానికి ఈ సబ్మెరైన్స్ చేరుకొని ఉన్నాయి మనామా. సెకండ్ వచ్చి మనకి మెయిన్గా బ్యాంకాక్. సో బ్యాంకాక్ ప్రాంతానికి కూడా ఒక సబ్మెరైన్ అనేది చేరుకుంది ఇండియాకి సంబంధించి. సో దాని పేరు ఐఎన్ఎస్ జైస్వాల్. సో నెక్స్ట్ వచ్చేసి సింగపూర్. సో సింగపూర్ ప్రాంతానికి వెళ్ళిన సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ ఐరావత్. ఇదే మనకి కరెంట్ అఫైర్. మెడికల్ ఆక్సిజన్ ని ఇండియాకి ట్రాన్స్పోర్టేషన్ చేయడం కోసం ఇండియన్ నేవీ తన యొక్క 4 సబ్మెరైన్స్ ని ఈ ఆపరేషన్ సముద్ర సేతు అనే దాంట్లో యూజ్ చేసింది. దాంట్లో భాగంగా బ్యాంకాక్ కి ఐఎన్ఎస్ జైస్వాల్ అనే దాన్ని పంపింది, అండ్ ఐఎన్ఎస్ ఐరావత్ ని సింగపూర్ కి, అండ్ ఐఎన్ఎస్ కల్కత్తా, ఐఎన్ఎస్ తల్వార్ అనేది బెరైన్ మనామా అనే ప్రాంతానికి పంపడం జరిగింది. అండ్ ఐఎన్ఎస్ సబ్మెరైన్స్ కానీ ఇండియన్ నేవీ కానీ కోవిడ్ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనడం ఇది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ మనకి లాక్డౌన్ ఫేజ్లో వందే భారత్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు, మిషన్ వందే భారత్. దాని ప్రకారం చాలా కంట్రీస్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ని భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అలా ఆ టైంలో ఆపరేషన్ సముద్ర సేతు అని చెప్పేసి ప్రాజెక్ట్ 1ని స్టార్ట్ చేశారు లాక్డౌన్ టైంలో. దరిదాపుగా మనకి ఇండియన్ నేవీ వివిధ కంట్రీస్లో ఉండే 4000 ఇండియన్స్ని ఇండియాకి తీసుకొచ్చింది. ముఖ్యంగా మనకి ఇరాన్ నుంచి, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ ప్రాంతాల నుంచి 4000 మంది ఇండియన్స్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. అండ్ రీసెంట్గా ఈ ప్రాజెక్ట్తో పాటు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అని, మీకు గుర్తే ఉంటుంది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. ఇది ఏంటి అంటే గ్రీన్ కారిడార్ని యూజ్ చేసి మనకి ట్రైన్స్లో ఆక్సిజన్ని ఇండియాలోని స్టేట్స్కి సప్లై చేస్తారు. ఒకవేళ ఇండియా స్టేట్స్ ఇలా ఉన్నాయి, మనకి ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది లక్షద్వీప్. లక్షద్వీప్లో కూడా మనకి ఇప్పుడు మెడికల్ ఆక్సిజన్ అనేది అవసరం. అందుకే కేరళ ప్రాంతం వరకు కూడా ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ద్వారా మెడికల్ ఆక్సిజన్ని తీసుకొస్తారు. సో కేరళ నుంచి లక్షద్వీప్కి ఈ మెడికల్ ఆక్సిజన్ని అందించేది ఇండియన్ నేవీ. సో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో కూడా ఇండియన్ నేవీ పాల్గొంటుంది. అలాగే లక్షద్వీప్లో మనకి కోవిడ్ బెడ్స్ అనేవి సరిపోవట్లేదు, కోవిడ్ పేషెంట్స్కి బెడ్స్ సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి ఇండియన్ నేవీ ఒక హాస్పిటల్ని కూడా అరేంజ్ చేసింది, ఇండియన్ నేవీ హాస్పిటల్, ఐఎన్హెచ్ఎస్ అని పిలవచ్చు, ఐఎన్హెచ్ఎస్ సంజీవని. ఇది రీసెంట్గా ఇండియన్ నేవీ మన కోవిడ్ పేషెంట్స్ కోసం ఇండియాలోని కోవిడ్ మెయిన్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం చేపట్టిన మొట్టమొదటి ఇంపార్టెంట్ కార్యక్రమాలుగా చెప్పొచ్చు. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ఈ సబ్మెరైన్స్ అన్ని కూడా మెడికల్ ఆక్సిజన్ని తేవడం కోసం డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాయి. రెండో ఇంపార్టెంట్, ఇండియన్ నేవీ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో భాగంగా మనకి లక్షద్వీప్కి సహాయం అందించింది. అండ్ కోవిడ్ వాళ్ళకి, కోవిడ్ పేషెంట్స్ని కాపాడడం కోసం లక్షద్వీప్కి సంబంధించిన పీపుల్కి ఐఎన్హెచ్ఎస్, సో ఇండియన్ నేవీ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేసింది, దాని పేరు సంజీవని. అలాగే మొట్టమొదటి ఇండియన్ నేవీ హాస్పిటల్ పేరు వచ్చేసి పతాంజలి, ఐఎన్హెచ్ పతాంజలి.
సో ఇవి మనకి కంప్లీట్ గా ఈ ఇండియన్ నేవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మీకు తెలుసు ఇండియన్ నేవీ అడ్మిరల్, భారతదేశ నేవీ అడ్మిరల్ వచ్చేసి మనకి కరంబీర్ సింగ్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో ఈ సబ్మెరైన్స్ అన్ని కూడా మనం ఇటీవల చాలా డెవలప్మెంట్ అనే దాన్ని చేసాం. ఆ డెవలప్మెంట్ కూడా మనకి దేంట్లోకి వస్తుంది అంటే ప్రాజెక్ట్ 75. అంటే ప్రాజెక్ట్ 75 అనేది ఇటీవల మనకి న్యూస్ లో కనిపించింది. ఇది దేనికి సంబంధించింది అంటే ఇండియన్ నేవీ సబ్మెరైన్స్ కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఐఎన్ఎస్ తల్వార్. ఈ ఐఎన్ఎస్ తల్వార్ రీసెంట్ గా మనకి ఈ సబ్మెరైన్ ఒక యుద్ధ విన్యాసంలో పాల్గొంది. అది ఏ కంట్రీతో అంటే ఇండోనేషియా. ఈ సంవత్సరం ఇండోనేషియా ఇండియా ఒక యుద్ధ విన్యాసం కండక్ట్ చేశాయి. ఆ యుద్ధ విన్యాసంలో భాగంగా ఇండియా తరపున పాల్గొన్న సబ్మెరైన్ తల్వార్. అలాగే ఇండియాకి సంబంధించి ఇండియన్ నేవీకి సంబంధించి విశాఖపట్నం నుంచి మనకి DSRV అనే ఒక రెస్క్యూ వెజల్ ని ఇండోనేషియాలో ఉన్న నాంగాలా సబ్మెరైన్ ని సెర్చ్ చేయడానికి ఇది వరకు దాన్ని పంపించడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ దట్ ఆపరేషన్ సముద్ర సేతు 2 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీకి సంబంధించి అండ్ ప్రాజెక్ట్ సముద్ర సేతుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఫర్ ద ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. సో మనకి కరెంట్ అఫైర్ వచ్చి ట్రైబల్ కి సంబంధించి, సో గిరిజనులకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఎప్పుడు వచ్చినా సరే మనకంటూ ఒక ఆర్గనైజేషన్ అనేది కరెంట్ అఫైర్లో కనిపిస్తుంది. దాని పేరు ట్రైఫెడ్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఏంటంటే ఇటీవల ట్రైఫెడ్ ఒక ఆర్గనైజేషన్తో గిరిజనులకి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకుంది, MOUని కుదుర్చుకుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ట్రైఫెడ్ ఈస్ రీసెంట్లీ డన్ MOU విత్ లింక్ ఫండ్. లింక్ ఫండ్ అనే సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా దేనికోసం అంటే సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఫర్ ద ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోని ఎవరైతే గిరిజనులు ఉన్నారో సో వాళ్ళ యొక్క జీవనోపాధి ఇప్పటికీ అండ్ ఫ్యూచర్లో కూడా సో వాళ్ళకంటూ ఒక పర్ఫెక్ట్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండాలి, డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో లింక్ ఫౌండ్ అనే ఆర్గనైజేషన్తో ట్రైఫెడ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్. అయితే మనం ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇటీవల ట్రైఫెడ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే లింక్ ఫండ్ సంస్థ. కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జెనీవా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవా ప్రాంతంలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేనికోసం అంటే గిరిజనుల యొక్క లైవ్లీహుడ్ అంటే వాళ్ళ యొక్క జీవనోపాధి ఇప్పుడు అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ వరకు కూడా కంప్లీట్ గా ఒక పర్ఫెక్ట్ విధానంలో ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ గా ఉండేందుకు ఈ ఒప్పందం అనేది ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ట్రైబల్స్ గురించి ఒకసారి తెలుసుకోవాలి, ట్రైఫెడ్ గురించి కూడా తెలుసుకోవాలి. భారతదేశంలో ట్రైబల్స్ మనకి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ ఇండియా అంటాం కదా, ఈశాన్య రాష్ట్రాల్లోని మధ్యప్రదేశ్లోని ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తారు. ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు. సో గిరిజనులకంటూ సెపరేట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏరియాస్ కానీ, సెపరేట్ కైండ్ ఆఫ్ రూల్స్ కానీ, కమిషన్స్ కానీ, సో ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో భాగంగానే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ట్రైఫెడ్ ని చెప్తాం. ట్రైఫెడ్ ని భారతదేశంలో 1987లో ప్రారంభించారు. సో దీన్ని ప్రారంభించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రైఫెడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రైబల్ మార్కెట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్. అంటే గిరిజనుల యొక్క మార్కెట్ వస్తువులు ఏవైతే ఉంటాయో సో వారి మార్కెట్లో అమ్మే వస్తువులు ఉంటాయి కదా, సో వాటిని అన్నిటినీ కూడా కలెక్ట్ చేయడం, సో మార్కెట్లో అమ్మడానికి వాటికంటే ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడం, మిగతా వాటిని గిరిజనులతో ఎంగేజ్ చేయడం అనేది ట్రైఫెడ్ యొక్క ముఖ్యమైన గోల్ అనమాట. సో దాంతో 1987లో దీన్ని స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఈ ట్రైఫెడ్ కిందే గిరిజనుల కోసం వాళ్ళ యొక్క మార్కెట్ వస్తువుల ఉత్పత్తి కోసం ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. సో అది వచ్చేసి మనకి వన్ దాన్ యోజన. సో వన్ దాన్ యోజన అనేది గిరిజనుల కోసం, గిరిజనుల యొక్క మార్కెట్ వస్తువుల ఉత్పత్తి కోసం ట్రైఫెడ్ కింద ఆరంభించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. అలాగే అటవీ ప్రాంతంలో దొరికే వస్తువులకి సంబంధించి గిరిజనులకి ఎలాంటి హక్కులు ఉంటాయి, గిరిజనులు ఎలాంటివి వాడచ్చు, వీటన్నిటికి సంబంధించి ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006, ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 అటవీ చట్టం అని చెప్పేసి పిలవచ్చు, 2006కి సంబంధించి సో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా ట్రైబల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. మరి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఉత్తరాఖండ్ ఏరియా.
ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఇంకొకసారి చూద్దాం. రీసెంట్ గా కరెంట్ అఫైర్ లో ఉన్నది మనకి ట్రైబల్ గురించి, వాళ్ళ జీవనోపాధి, సో ఫ్యూచర్ అండ్ ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ లో ఉండేలాగా ఒక ఒప్పందాన్ని లింక్ ఫౌండ్ సంస్థ ట్రైఫెడ్ తో కుదుర్చుకుంది. లింక్ ఫౌండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంది. ట్రైఫెడ్ 1987 లో స్థాపించారు. అలాగే గిరిజనుల కోసం ఇండియాలో ప్రత్యేకంగా కమిషన్స్, చట్టాలు కూడా ఉన్నాయి. దాంట్లో భాగంగానే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేశారు ఇండియాలో. వాళ్ళకంటూ ప్రత్యేక అధికారాలు, వాళ్ళకంటూ ప్రత్యేక చట్టాలు, వాళ్ళకంటూ ప్రత్యేక ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ లో వచ్చిందే మనకి వందన్. సో ఈ వందన్ లో ఏంటి అంటే మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో గిరిజనులకు సంబంధించి ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, మిగతా యొక్క ఆర్గనైజేషన్స్ ద్వారా మార్కెట్ లోకి తీసుకెళ్లి అమ్మడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాంటి పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ట్రైబల్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఉత్తరాఖండ్ లో లొకేట్ అయి ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఫర్ ద ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ ఖరీఫ్ క్యాంపెయిన్. ఇది మనకి ఖరీఫ్ పంట గురించి రీసెంట్ గా భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, నరేంద్ర సింగ్ తోమార్ ఒక మీటింగ్ ని కండక్ట్ చేశారు. అది కూడా ఖరీఫ్ కి సంబంధించి. దాని పేరు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ ఖరీఫ్ క్యాంపెయిన్. సో ఈ మీటింగ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇటీవల ఖరీఫ్ క్రాప్ కి సంబంధించి, ఖరీఫ్ పంటలు భారతదేశంలో ఏవైతే పండిస్తారో దానికి సంబంధించిన డేటాని ఈ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించడం జరిగింది. 2019, 2020 2019, 2020లో చూసుకుంటే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి, అంటే మనకి ఆహార ధాన్యాలు అనేవి, ఆహార ధాన్య గింజలు అంటాం కదా, ఫుడ్ గ్రెయిన్స్. సో వాటి యొక్క పర్సంటేజ్ అనేది 2019-20తో కంపేర్ చేస్తే 1.96% పెరిగింది. రెండో విషయం ఏంటి అంటే, మనకి ముఖ్యంగా ఇప్పుడున్న టైంలో ఆయిల్ సీడ్స్, నూనె గింజలు లాంటివి కొరత అనేది, కొంత షార్టేజ్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి అంటే 2019-2020లో వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ని ఈ ఇయర్ ఎలా పెంచాలి, రెండోది ఇప్పుడు ఏర్పడిన ఈ తక్కువ టైంలో ఏర్పడిన షార్టేజ్, ఆయిల్ సీడ్స్ కి సంబంధించిన షార్టేజ్ ని సో ఎట్లా కవర్ చేయాలి అనే దాని మీద నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఖరీఫ్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయబడింది. ఈ కాన్ఫరెన్స్ అనేది జరగబడింది. అయితే మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, భారతదేశంలో మనకి అగ్రికల్చర్ లో, పంటలు పండించడంలో రెండు ప్రధానమైన సీజన్స్ ఉంటాయి. ఒకదాన్ని ఖరీఫ్ అని చెప్పి పిలుస్తాం, అండ్ రెండోది వచ్చేసి రాబీ. ఆల్రెడీ మీకు ఖరీఫ్ ఎప్పుడు, రాబీ ఎప్పుడు, జయాద్ ఎప్పుడు అనేది తెలుసు. అయితే ఖరీఫ్ ని నార్మల్ గా సమ్మర్ క్రాప్స్ అని కూడా పిలవచ్చు, రాబీని వింటర్ క్రాప్స్ అని పిలవచ్చు. పాకిస్తాన్, ఇండియాలో రాబీని వింటర్ క్రాప్స్ అని పిలుస్తారు, ఖరీఫ్ ని సమ్మర్ క్రాప్స్ అని పిలుస్తారు. అయితే ఖరీఫ్ లో మనకి నెంబర్ ఆఫ్ పంటలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం కాటన్ ని చెప్పొచ్చు, దూది లేదా పత్తి అంటాం, పత్తి ఉంటది. అండ్ యాజ్ వెల్ యాజ్ అ మెయిజ్, జొన్నలు గాని, నెక్స్ట్ వచ్చేసి మనకి జోవర్, సోయాబీన్, ఇవన్నీ కూడా మనకి ఖరీఫ్ లో ముఖ్యమైన పంటలుగా చెప్పొచ్చు. వీటి యొక్క ప్రొడక్షన్ అనేది ఎలా ఉండాలి, సో ఈ షార్టేజ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది ఏంటంటే, 2019-2020 చూసుకుంటే 1.96% పెరిగింది. 2021కి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఇండియాలో ఎంత ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు అంటే 307 మిలియన్ టన్స్, 307 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ అనేది ఈ ఆర్థిక సంవత్సరంలో జరగాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నెంబర్ ఇంపార్టెంట్, పంటలు ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న మనకి మెయిన్ స్టాటిక్ పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ మనకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఖరీఫ్. ఎవరు కండక్ట్ చేశారు అంటే అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్. రెండోది ఏంటంటే, భారతదేశంలో ఖరీఫ్ పంటలు ముఖ్యంగా ఏవి అంటే కాటన్, మయస్, జోవర్ అండ్ సోయాబీన్ ని చెప్పొచ్చు. రెండోది ఖరీఫ్ క్రాప్స్ ని ఏమని కూడా పిలవచ్చు అంటే సమ్మర్ క్రాప్స్ అని పిలవచ్చు. 2019-2020కి ఫుడ్ గ్రెయిన్స్, భారతదేశంలో ఈ ఫుడ్ గ్రెయిన్స్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా అంటే ఇంక్రీజ్ అయింది, 1.96% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ముఖ్యంగా ఆయిల్ సీడ్స్ షార్టేజ్ అనేది ఏర్పడింది. రీసెంట్ గా మీరు చూడొచ్చు, జనరల్ గా మనం యూజ్ చేసే రిఫైనరీ ఆయిల్ అంటాం, ఆయిల్ ధర అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఇది షార్టేజ్ రావడం వల్ల, ప్రొడక్షన్ తగ్గడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్తున్నారు. సో ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ మీటింగ్. ఆయిల్ సీడ్స్ వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి, ఎల్లో రివల్యూషన్. భారతదేశంలో ప్రతి పంటలకి, ప్రతి పండించే క్రాప్స్ కి కొన్నంటూ రివల్యూషన్స్ ఉన్నాయి.
మనకి గ్రీన్ రివల్యూషన్ వచ్చేసి మనకి రైస్ అండ్ వీట్ అంటాం, బ్లూ రివల్యూషన్ వచ్చేసి ముఖ్యంగా ఫిషెస్కి సంబంధించి, సిల్వర్ రివల్యూషన్ అనేది ఎగ్స్కి సంబంధించి, అండ్ వైట్ రివల్యూషన్ ఇట్లా పాలకి సంబంధించి, అలాగే ఎల్లో రివల్యూషన్ అనేది ఆయిల్ సీడ్స్ నూనె గింజలు దాని రిలేటెడ్కి సంబంధించింది మనకి, దాన్ని ఎల్లో రివల్యూషన్ అని చెప్పి పిలవచ్చు. ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే శామ్ పిట్రోడా. సో శామ్ పిట్రోడాని ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఆల్రెడీ మనం సోయాబీన్ గురించి నిన్న కరెంట్ అఫైర్లో చెప్పాం. భారతదేశంలో సోయాబీన్ కి సంబంధించిన ఒక కొత్త వంగడాన్ని, ఒక కొత్త రకాన్ని ఏర్పరిచారు. దాని పేరు మ్యాక్స్ 1407 గా కింద పెట్టడం జరిగింది. అలాగే సోయాబీన్ వాడకం భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అంటే నార్త్ ఈస్ట్ ఇండియా. మనకి జనరల్గా చాలా ఇంపార్టెంట్ విషయాలు కావాలి. ఎక్కువ ఏ పంట పండుతుంది, ఏ ఏరియాలో పండుతుంది, అండ్ దాని ప్రొడక్షన్ ఎంత ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ స్టాటికల్ పరంగా. అయితే ఇక్కడ సోయాబీన్ అనేది ముఖ్యంగా భారతదేశంలో హై ప్రొడక్షన్, ఎందుకంటే 90 మిలియన్స్ మనకి టన్నుల ప్రొడక్షన్ అనేది జరిగింది లాస్ట్ ఇయర్స్లో. అండ్ ఇంకొక విషయం, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎస్పెషల్లీ ఏ స్టేట్లో అంటే మనం చెప్పుకున్నాం కూడా నాగాల్యాండ్. సో నాగాల్యాండ్లో దీన్ని అకోమి అని కూడా పిలుస్తారు, ఈ సోయాబీన్ యొక్క రకాన్ని అని చెప్పి నేను చెప్పుకోవడం జరిగింది. So this is all about that Kharif crops campaign 2021 in India. So next one, ecosystem of the Western Ghats. వెస్ట్రన్ ఘాట్స్ అంటే మనకి పడమటి కనుమలు న్యూస్లో ఉన్నాయి. ఎందుకు అంటే వాటి యొక్క ఎకోసిస్టమ్, ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం గురించి, ఆ ఎన్విరాన్మెంట్ పర్యావరణం గురించి సో ఒక రిలేటెడ్ న్యూస్ రావడం వల్ల వెస్ట్రన్ ఘాట్స్ ఈజ్ ఇన్ న్యూస్. ఆ న్యూస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అపాయింట్ చేసిన ద సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ వెస్ట్రన్ ఘాట్స్ కి సంబంధించిన పర్యావరణం మీద ఒక సీరియస్ కమెంట్ ని చేసింది. ఆ కమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం. కర్ణాటక మరియు గోవాకి మధ్యలో డబల్ రైల్ ట్రాకింగ్ అనేది నిర్మిస్తున్నారు. జనరల్ గా కర్ణాటకకి గోవాకి మధ్యలో మనకి రైల్వే వ్యవస్థ ఉంది, బట్ దాన్ని డబుల్ రైల్ ట్రాకింగ్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి కర్ణాటక దగ్గర ఉన్న కొన్ని గుహలు అంటే కొన్ని కేవ్స్ దగ్గర ఏరియాస్ అనేవి వైడన్ అవుతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్టర్బ్ అవుతాయి. ఈ కన్స్ట్రక్షన్ వల్ల అల్టిమేటంగా కర్ణాటక గోవా మధ్యలో ఉన్న వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతం అనేది, దాని పర్యావరణం అనేది దెబ్బతింటది. ఈ స్టేట్మెంట్ ని రీసెంట్ గా సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అనేది అనౌన్స్ చేసింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనం ఈ న్యూస్ మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాంతాలు. మీరు ఇక్కడ చూడొచ్చు, క్యాస్టల్ రాక్ అనేది మనకి కర్ణాటకలో ఉంది అండ్ నెక్స్ట్ కులీం ఇన్ గోవా. సో గోవాలోని కులీం నుంచి క్యాస్టల్ రాక్ ఇన్ కర్ణాటక మధ్యలో ఉన్న ఈ ఏరియాలో డబల్ ట్రాకింగ్ రైల్ రోడ్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. సో అలా చేస్తే గనక ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ పర్యావరణం దెబ్బతింటుంది అంటే వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉన్న పర్యావరణం. భారతదేశంలో మనకి ఆల్మోస్ట్ ఎక్కువగా ఉండే ఫారెస్ట్ మాన్సూన్ ఫారెస్ట్ అంటాం, చాలా హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుంది ఉన్న అడవుల్లో కల్లా. అండ్ దట్ టు అలాంటి మాన్సూన్ ఫారెస్ట్ ఎక్కువగా కనిపించే వన్ ఆఫ్ ద ప్రాంతం వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ లో ముఖ్యంగా ఏ స్టేట్స్ ఉంటాయో కూడా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ ఈ ప్రాంతాలన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ లో ఉంటాయి. ఈ వీటికి సంబంధించిన ఫారెస్ట్ అంతా కూడా ఈ ఏరియాలోనే ఉంటుంది. అండ్ దట్ టు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకి గోవా. సో గోవా దగ్గర నుంచి కర్ణాటక మధ్యలో మనకి కోంకణ్ రైల్వే వ్యవస్థ అనేది ఉంటుంది. ద కోంకణ్ రైల్వే సిస్టమ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ బిట్వీన్ దట్ గోవా టు కర్ణాటక ఏరియా. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లైన్ టైల్డ్ మెకాక్యూ, నీలగిరి థార్ అండ్ ఎలిఫెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంపార్టెంట్ టైగర్స్, ఇవన్నీ కూడా మనకి వెస్ట్రన్ ఘాట్స్ లో అరుదుగా ఎక్కువగా కనిపించే జీవులు. ఈ జీవులు దెబ్బతింటాయి, వీటి యొక్క సర్వైవ్ అనేది దెబ్బతింటది, ఇక్కడున్న అడవుల ఫారెస్ట్ పర్సంటేజ్ అనేది కూడా దెబ్బతింటుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల. ఇది ఇండియాలో కొత్త కాదు, అంటే జనరల్గా ఇలాంటి సమస్యలు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్, ఇదే మన ప్రాబ్లం. రీసెంట్ గా మనం కరెంట్ అఫైర్ లో చెప్పుకున్నాం ఈ మంత్ లో, కెన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ అని. కెన్, బెట్వా అనేవి 2 నదులు మధ్యప్రదేశ్ లో ఉంటాయి. కెన్ లో అధిక మొత్తాదులో ఉన్న వాటర్ ని బెట్వా వైపు తరలించి ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాం, రివర్ లింక్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. సో దాన్ని కన్స్ట్రక్ట్ చెయ్యడం వల్ల
కేన్ దగ్గరలో ఉన్న నేషనల్ పార్క్స్లో ఏమన్నా జస్ట్ డ్యామేజ్ అయ్యే ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ వల్ల, లేకపోతే వాటికి ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల కెన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ గురించి సో నేషనల్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ద కీ మెంబర్ అయిన సోనియా గాంధీ రీసెంట్గా కమెంట్ చేయడం కూడా జరిగింది. దాన్ని మనం డిస్కస్ చేసాం. అది పర్యావరణానికి సంబంధించిందే. అండ్ రెండోది వచ్చేసి మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఏరియాలో కానీ మధ్యప్రదేశ్ ఏరియాలో కానీ ఇలాంటివి ఎక్కువగా సమస్యలు వాటిల్తుంటాయి. డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అనేది అలాంటి కాన్సెప్టే ఈ వెస్టర్న్ ఘాట్స్. సో మొత్తం కరెంట్ అఫైర్లో ఇటీవల వెస్టర్న్ ఘాట్స్ న్యూస్లో ఉండడానికి ఏ రెండు రాష్ట్రాలు ప్రధాన కారణం అంటే గోవా అండ్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ రైల్వే వ్యవస్థ కోంకణ్ రైల్వే వ్యవస్థను గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ ఘాట్స్లో మనకి ఎక్కువగా ఏమి కనిపిస్తాయంటే మాన్సూన్ ఫారెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్స్ ఏముంటాయంటే మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ అనేవి ఎక్కువ ప్రదేశాలు ఉంటాయి. అలాగే వెస్టర్న్ ఘాట్స్ని భారతదేశంలో ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, సహ్యాద్రి అని చెప్పేసి పిలుస్తారు. అలాగే వీటి మీద వేసిన కమిటీ, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ పేరు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ. రీసెంట్ గా సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఏ ప్రదేశం గురించి, ఏ ప్రదేశ పర్యావరణం గురించి కమెంట్ చేసింది అని అడిగితే, లేకపోతే ఒక స్టేట్మెంట్ ని చెప్పింది అని అడిగితే దట్ ఈస్ అబౌట్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల గురించి చెప్పింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ వెస్టర్న్ ఘాట్స్ ఎకోసిస్టమ్ గురించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, మౌంట్ మెరాన్ ఈజ్ ఇన్ న్యూస్. మెరాన్ పర్వతం న్యూస్లో ఉంది. సో దీనికి కారణమైన కంట్రీ ఇజ్రాయెల్. రీసెంట్గా ఇటీవల ఇజ్రాయెల్లో మనకి ఒక ఫెస్టివల్ జరిగింది. సో ఆ ఫెస్టివల్ నేమ్ లాగ్ బావోమర్. సో లాగ్ బావోమర్ అనేది మనకి ఇజ్రాయెల్లో జరిగిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్. కోవిడ్ తర్వాత అంటే కొన్ని phase 1, phase 2 తర్వాత ఇజ్రాయెల్లో చాలా ఎక్కువ మంది జనం గ్యాదర్ అయిన ఫెస్టివల్ ఇది మొట్టమొదటిసారిగా. సో ఈ ఫెస్టివల్లో అనుకోకుండా తొక్కిసలాట అండ్ యాజ్ వెల్ యాజ్ క్రౌడ్ ఎక్కువగా అవ్వడం వల్ల ఆల్మోస్ట్ మనకి 45 పీపుల్ 45 మంది చనిపోవడం జరిగింది, 150 మంది గాయపడడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఇదంతా కూడా మనకి ఇజ్రాయెల్లోని మౌంట్ మెరాన్ అనే ప్రాంతం దగ్గరలో ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది. అందుకని ఈ మెరాన్ పర్వతం కూడా న్యూస్లో ఉంది. సో కంప్లీట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల ఏ పండుగ తొక్కిసలాట్లో ఇజ్రాయెల్లో చాలా మంది చనిపోయారు అంటే లాగ్ బా ఒమర్. సో లాగ్ బా ఒమర్ అనే ఫెస్టివల్లో ఇజ్రాయెల్ జరిగిన దాంట్లో సో చాలా మంది చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మౌంట్ మెరన్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ ఏది అంటే జెరూసలేం. సో జెరూసలేం ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇంకొకటి వచ్చేసి మనకి ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ ప్రదేశంగా మాట్లాడతారు డెడ్ సీ. సో డెడ్ సీ అనేది ఏ ప్రాంతాల మధ్య ఉంది అంటే ఒకటి ఇజ్రాయెల్, రెండు జోర్డాన్. సో ఇజ్రాయెల్ జోర్డాన్ల మధ్య ఉన్న ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ ఏరియా ఏది అంటే దట్ ఈస్ అ డెడ్ సీ అని చెప్పొచ్చు. అలాగే జోర్డాన్ యొక్క క్యాపిటల్ ఏది అంటే అమెన్. సో అమెన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జోర్డాన్. ఇజ్రాయెల్ కి క్యాపిటల్ వచ్చేసి మనకి జెరూసలేం గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇలాంటివి చెప్పుకున్నాం. క్విమింగ్ ఫెస్టివల్ మీకు గుర్తుంటే April 5th కరెంట్ అఫైర్ లో మనం డిస్కస్ చేసాం. April 5th తైవాన్ కేంద్రంగా, తైవాన్ ప్రదేశంగా క్విమింగ్ అనే ఫెస్టివల్ జరిగింది. క్విమింగ్ పండుగ, దీనిని మనం టామ్ ఫెస్టివల్ అంటాం. అంటే అక్కడ ఉన్న సమాధులన్నింటినీ క్లీన్ చేసి ప్రేయర్ చేయడం అనేది ఈ క్విమింగ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. చైనాలోని చాలా ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ తైవాన్లో ఇలాంటి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు April 5th. సో అక్కడ కూడా మనకి రైలుకి సంబంధించి చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా మంది గాయపడ్డారు కూడా. అంటే ఈ నెలలో 2 ప్రాంతాల్లో డిఫరెంట్ పండుగలు జరిగాయి. ఈ పండుగల్లో చిన్న యాక్సిడెంట్ ఇన్సిడెంట్ వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఒకటి తైవాన్లోని క్విమింగ్ ఫెస్టివల్, 2 ఇజ్రాయెల్లోని లాగ్ బా ఒమర్ అనే ఫెస్టివల్ వల్ల ఇంతమంది ప్రజలు చనిపోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫెస్టివల్, కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్లేస్ అనిగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, గ్లోబల్ వెహికల్ అవుట్లుక్ రిపోర్ట్ 2021. రీసెంట్గా 2021కి సంబంధించి గ్లోబల్ వెహికల్ అవుట్లుక్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. సో ఈ రిపోర్ట్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది, గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ అనేది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్యారిస్లో ఉంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ కేంద్రంగా ఉంది.
అండ్ ఇది ఏమని రిలీజ్ చేసిందంటే 2030 కల్లా 2030 కల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్, అవి కార్స్ కావచ్చు, బస్ కావచ్చు, ఏదైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనకి 145 మిలియన్స్ దాకా ఇంక్రీజ్ అవ్వనున్నాయి. ప్రపంచం మొత్తం చూసుకుంటే వరల్డ్ లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ 2030కి 145 మిలియన్స్ దాకా చేరనున్నాయి అని చెప్పేసి ఈ గ్లోబల్ వెహికల్ అవుట్లుక్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. సో వాటిలో ప్రత్యేకమైన కంట్రీ గురించి ఎస్పెషల్గా మెన్షన్ చేయలేదు. కానీ వాళ్ళు ఏమని చెప్పారు అంటే యూకే, యుఎస్ అండ్ యూరోపియన్లోని చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా కూడా, సో చాలా కంట్రీస్ ఇప్పటికే ప్యారిస్ అగ్రిమెంట్ గ్లోబల్ వార్మింగ్ గురించి కృషి చేస్తున్నాయి. సో దాంట్లో భాగంగా వాళ్ళు ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూయల్ కి సంబంధించిన వాటిని ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నారు. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే సాంప్రదాయ వనరులు, దాంట్లో మనకి కోల్, పెట్రోలియం, డీజిల్ ఇవన్నీ వస్తాయి. సాధారణంగా భారత్ లాంటి కంట్రీస్ లో మనకి బస్సెస్ కావచ్చు, రైల్వేస్ బస్సెస్ కానీ, లేకపోతే నెక్స్ట్ కార్స్ కానీ, లేకపోతే మోటార్ బైక్స్ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతున్నాం, పెట్రోలియం, డీజిల్ లాంటివి వాడుతున్నాం. ఇది వరకు ఇప్పుడు ట్రైన్లో చాలా మార్పు తీసుకొచ్చాం. ఫస్ట్ లో కోల్ వాడేవాళ్ళం, సో దాని తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్ కూడా వచ్చాయి. అలాగా ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ ని కూడా ఇండియాలోకి తీసుకొచ్చారు, ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ని అంతం చేసేలా. ఇలా ఇండియాతో పాటు యూకే, యుఎస్ఏ ఆల్రెడీ ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ ని డెవలప్ చేశాయి. సో అన్ని కంట్రీస్ ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగా తమ కంట్రీలో కొత్త మార్పుల్ని తీసుకొస్తూ, సో కొత్త విధానాలని చేంజ్ చేసుకుంటూ అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ని ఎలిమినేట్ చేయగలిగితే 2030 కల్లా 145 మిలియన్స్ 145 మిలియన్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇండియాలోకి రాబోతున్నాయని చెప్పడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఇంకొకటి, ఇండియాలో ఇప్పటికే ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్ట్ అయ్యాయి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ గా మనం టాటా నెక్సన్ ఈవీ. సో టాటా నెక్సన్ ఈవీ ఈజ్ ద వన్ ఆఫ్ ద పాపులర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ ఇండియా. సో దీన్ని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇలాంటి వెహికల్స్ 2030 కల్లా మరిన్ని రానున్నాయి. ఆల్రెడీ ఫాజిల్ ఫ్యూయల్స్ లో భాగంగా మనం భారత్ స్టాండర్డ్ BS6 అనే దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. చాలా మార్పుల్ని తీసుకొచ్చాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అండ్ ఇట్స్ రిపోర్ట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్. ఈ మొత్తంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత, ఏ ఇయర్ కి 2030కి ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేసింది అంటే 145 మిలియన్స్ గా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ లో ఉంది. ప్యారిస్ ఒప్పందం, ప్యారిస్ అగ్రిమెంట్ COP21 అనేది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 2015లో జరిగింది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 2021-22 2021 ఫినాన్షియల్ ఇయర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త పథకాన్ని మనకి అనౌన్స్ చేసింది. దాని పేరు ద స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఈ స్కీమ్లోనే, ఈ పేరులోనే మనకి కంప్లీట్గా అర్థం ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఫినాన్షియల్గా సపోర్ట్ చేయనుంది. దీని అర్థం ఏంటి అంటే మనకి ఈ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే డ్యామ్స్ కానీ, పైప్ లైన్స్, రిఫైనరీస్, సో ఇవన్నీ డెవలప్మెంట్స్ స్టేట్కి సంబంధించి ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి కానీ, క్యాపిటల్ ప్రాజెక్ట్లోకి కానీ వస్తాయి. సో ఇలాంటి వాటిని డెవలప్ చేయడానికి, ఇనిషియేట్ చేయడానికి స్టేట్స్ కంటూ కొంత అమౌంట్ అవసరం అవుతాయి. అలాంటి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ని, స్టేట్స్కి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఈ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అందిస్తుంది. సో దీంట్లో భాగంగా ఇటీవల 15,000 కోట్లని అనౌన్స్ చేసింది. 15,000 crores ఈజ్ అనౌన్స్డ్ అండర్ ది స్కీమ్ ఫర్ ద స్టేట్స్ ఫర్ ఇంట్రెస్ట్ ఫ్రీ. సో మనకి ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేకుండా 50 years మెచ్యూర్ పీరియడ్తో సో మనకి 15,000 కోట్లని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్స్కి క్యాపిటల్ ప్రాజెక్ట్స్ కోసం ద స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద సో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇదివరకే ఈ ప్రోగ్రామ్ మనకి న్యూస్లో ఉంది. ఆసాం ప్రాంతాలకి ఎంత ఇస్తాం, నార్త్ ఈస్ట్ ఇండియా ప్రాంతాలకి ముఖ్యంగా 2,600 కోట్లని కేటాయించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లో భాగంగా. ఇలా ఒక్కొక్క పార్ట్కి కొన్ని స్టేట్స్ కంటూ ఇట్లా ప్రత్యేక రాయితీలను ఇవ్వడం, ఇలాంటివి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఇదివరకే.
అది కాక ఈ స్కీమ్ లో ఇంకొక ఇనిషియేటివ్ గా 15,000 కోట్లని ఇప్పుడు మేము ఇస్తున్నాం స్టేట్స్ కి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మన ఫినాన్స్ మినిస్టర్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి, నిర్మలా సీతారామన్. సో ఇవి మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్, స్టార్లింక్ ఇంటర్నెట్ శాటిలైట్స్ ఈజ్ ఇన్ న్యూస్. సో రీసెంట్ గా స్టార్లింక్ ఇంటర్నెట్ శాటిలైట్ అనేది మనకి న్యూస్ లో ఉంది. ఇది స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. స్పేస్ ఎక్స్ తన యొక్క రాకెట్ ఫాల్కాన్ 9 ద్వారా దాదాపుగా 60 స్టార్లింక్ ఇంటర్నెట్ శాటిలైట్స్ ని సెకండ్ ఫేజ్ లో పంపడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్ అవడంతో రీసెంట్ గా మనకి కరెంట్ అఫైర్ లోకి రావడం జరిగింది. సో స్పేస్ ఎక్స్ ఇటీవల ప్రయోగించిన 60 స్టార్లింక్ శాటిలైట్స్ అనేవి ఏ రాకెట్ ద్వారా పంపారు అంటే ఫాల్కాన్ 9. యాక్చువల్గా మనకి లోయర్ అర్త్ ఆర్బిట్ అంటాం. సో లోయర్ అర్త్ ఆర్బిట్ దగ్గర సో గ్రూప్ ఆఫ్ స్మాల్ శాటిలైట్స్ ని దాదాపుగా 1000 కి పైగా ఒక చిన్న చిన్న శాటిలైట్స్ అన్నిటినీ కూడా ఒక పర్టిక్యులర్ లింక్ ద్వారా, ఒక పర్టిక్యులర్ ఛానల్ ద్వారా సో ఈ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండింగ్ సర్వీస్ ని ఇంప్రూవ్ చేసే టెక్నాలజీని ఈ స్టార్ లింక్ ఇంటర్నెట్ శాటిలైట్స్ ద్వారా ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 60 స్టార్లింక్ ఇంటర్నెట్ శాటిలైట్స్ అనేవి దేని ద్వారా పంపబడ్డాయంటే ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా పంపబడ్డాయని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దట్ ఈస్ అబౌట్ స్పేస్ ఎక్స్. అండ్ స్పేస్ ఎక్స్ ఫౌండర్ గురించి కూడా ఆల్రెడీ మనకు తెలుసు, ఎలన్ మస్క్ అని. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా మనకి నాసా ఈజ్ ట్రయింగ్ టు దట్ స్పేస్ మిషన్ రిగార్డింగ్ టు ద మూన్. చంద్రుడికి సంబంధించిన ఒక స్పేస్ మిషన్ గురించి నాసా వర్క్ చేస్తుంది. సో దానికి సంబంధించి ఇటీవల నాసాకి అండ్ స్పేస్ ఎక్స్ కి మధ్య జరిగిన కొన్ని డిస్ప్యూట్స్ వల్ల నాసా అండ్ స్పేస్ ఎక్స్ కూడా తిరిగి మళ్ళీ న్యూస్ లోకి రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్పేస్ ఎక్స్. సో నెక్స్ట్ వన్, ధ్రువ్ MK3MR ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ధ్రువ్ MK3MR హెలికాప్టర్ గురించి మనకి కరెంట్ అఫైర్ లో రావడం జరిగింది. సో ఇలాంటి హెలికాప్టర్స్ వచ్చినప్పుడు అంటే ఆర్మీకి సంబంధించి మన సొంత టెక్నాలజీతో ఏదైనా క్రియేట్ చేయగలిగితే టెక్నాలజీ పరంగా సో వాటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. ఈ ధ్రువ్ MK3MR అనే దాన్ని ఇండియన్ ఆర్మీ అంటే డిఫెన్స్ లో ముఖ్యంగా యూజ్ చేస్తారు. అంటే ఏదైతే కోస్టల్ ఏరియా సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ కాయడానికి కానీ, లేకపోతే ఏదైనా షిప్స్ మిస్ అయితే వాటి గురించి సర్చ్ ఆపరేషన్స్ కి కానీ ఇలాంటి వాటికి ఈ ధ్రువ్ MK3R ని యూజ్ చేయొచ్చు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేసి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇండియా ఇండిజీనియస్ హెలికాప్టర్గా ధ్రువ్ MK3MRని ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో గుర్తుపెట్టుకోవాలి. అదే లేదా ఇది ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఇండియాకి సంబంధించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇది వరకే మనకి రుద్ర అనే హెలికాప్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. రుద్ర. సో దీన్ని ముఖ్యంగా ఓన్లీ మిసైల్స్, సో ఎనిమీ యొక్క మిసైల్స్ ని ఏమంటారు ఆపడానికి కోసం కానీ, లేకపోతే వాటి యొక్క అటాక్ ని కంట్రోల్ చేయడం కోసం కానీ ఇలాంటివి యూజ్ చేస్తారు, రుద్ర లాంటి వాటిని. అండ్ సెకండ్ వచ్చేసి కాకపోతే ఈ ధ్రువ్ MK3MR రుద్ర కన్నా కొంచెం అడ్వాన్స్డ్. అంటే ఇవి ఎనిమీ మిసైల్స్ ని స్ట్రైక్ చేసి ఆపడమే కాకుండా అండ్ నెక్స్ట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వగలదు, సర్చ్ ఆపరేషన్స్ లో యూజ్ చేయొచ్చు, ప్రొటెక్షన్ కోసం యూజ్ చేయొచ్చు. వీటన్నిటి కోసం కూడా ఓన్లీ ఎనిమీ మిసైల్స్ నుంచే ప్రొటెక్ట్ చేసుకోవడం కాకుండా డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ ఫీల్డ్స్ లో ధ్రువ్ MK3MR ని యూజ్ చేసుకోవడం కుదురుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ధ్రువ్ MK3MR అండ్ యాజ్ వెల్ as ద రుద్ర. ఈ రెండు హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇటీవల ఈ సంవత్సరంలో ఏ కంట్రీకి ఇండియా తన సొంత టెక్నాలజీతో ఇండిజినియస్ టెక్నాలజీతో తయారు చేసిన హెలికాప్టర్స్ ఇచ్చింది అంటే మాల్దీవ్స్ కి. సో మాల్దీవ్స్ కి ఇండియా ఒక హెలికాప్టర్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా రైజ్ అయ్యాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, NEO-01 ఈజ్ ఇన్ న్యూస్. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా స్పేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. ఇటీవల చైనా లాంగ్ మార్చ్ 6 అనే రాకెట్ ద్వారా, రాకెట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ మార్చ్ 6 అనే రాకెట్ ద్వారా సో మనకి ఒక ప్రోటోటైప్ రోబోట్ ని లాంచ్ చేసింది. అది కూడా ఎక్కడ అంటే అర్త్ లోవర్ ఆర్బిట్ లో, LEO. సో లోవర్ ఆర్బిట్ ఆఫ్ ద అర్త్ లో మనకి ఒక స్పేస్ క్రాఫ్ట్ అంటే ఒక రాకెట్ ద్వారా లాంగ్ మార్చ్ 6 అనే రాకెట్ ద్వారా NEO-1 అనే రోబోట్ ని లాంచ్ చేసింది. అసలు ఇది ఎందుకు లాంచ్ చేసింది, దీని యొక్క యూజ్ ఏంటనేది చూద్దాం. చాలా కంట్రీస్ మనకి స్పేస్ క్రాఫ్ట్స్ ని స్పేస్ లో లాంచ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ కావచ్చు, నాసా, జపాన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో ఇవన్నీ కూడా మార్స్, చంద్రుడి మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. సో చాలా శాటిలైట్స్ అక్కడికి వెళ్ళడం
అండ్ చాలా ల్యాండ్ రోవర్స్ అనేవి అక్కడ ప్లేస్ అవడం, వీటన్నిటి వల్ల ఇలాంటి యొక్క వర్క్ వల్ల సో మనకి లాట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించిన మెటీరియల్ కానీ డస్ట్ కానీ ఆ స్పేస్లో ఇంక్లూడ్ అవుతా ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం సెలిస్టియల్ బాడీస్ అంటాం. సో వాటి వల్ల వచ్చే చిన్న చిన్న డెబ్రీ పార్టికల్స్ డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ని క్లియర్ చేయడం కోసం ఈ చైనా నియో-1 అనే ప్రోటోటైప్ రోబోట్ని అర్త్ యొక్క లోవర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబోతుంది. సో దట్ ఈస్ ఇన్ న్యూస్. అది కూడా ఏ రాకెట్ ద్వారా అంటే లాంగ్ మార్చ్ 6 అనే రాకెట్ ద్వారా. అండ్ ఏం చేస్తారు అంటే ఈ నియో-1లో ఒక నెట్ లాంటి దాన్ని కనెక్ట్ చేస్తారు. ఆ నెట్ ఈ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి సెలిస్ట్రియల్ బాడీకి సంబంధించిన డెబ్రిస్ని క్యాచ్ చేసి అండ్ దాని తర్వాత ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్ ద్వారా బర్న్ చేస్తుంది. సో ఇది దీని యొక్క వర్క్ అన్నమాట. సో ఇలా ఈ ప్రోటోటైప్ దాన్ని ఫస్ట్ టైం ఈ రాకెట్ ద్వారా చైనా ఇంట్రడ్యూస్ చేసింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ అని కూడా చెప్పొచ్చు. సో చైనా ఈస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఈస్ యూజ్డ్ దట్ నియో-1 రోబోట్ ప్రోటోటైప్ టు క్లియర్ సెలిస్టియల్ బాడీ డెబ్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పేస్ క్రాఫ్ట్ వేస్టేజ్, ఆ డస్ట్కి సంబంధించిన వాటిని క్లియర్ చేయడం. ఆల్రెడీ చైనా ఇది వరకు మనకి న్యూస్లో ఉంది, కరెంట్ అఫైర్లో తన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని నిర్మించబోతుంది చైనా. అలాగే యుఎస్ఎస్ఆర్ అండ్ యాజ్ వెల్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ తర్వాత ఇట్ ఈస్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ల్యాండెడ్ దట్ రోవర్ ఆన్ ద మార్స్ మీద ఒక ల్యాండ్ రోవర్ని ప్లేస్ చేసిన థర్డ్ కంట్రీ కూడా మనకి చైనానే. సో ఇవన్నీ కూడా చైనాకి సంబంధించిన స్పేస్ స్టేషన్ గురించి కానీ, మార్స్ మీద ల్యాండ్ రోవర్ గురించి కానీ, నెక్స్ట్ వచ్చేసి స్పేస్కి లోవర్ అర్త్ ఆర్బిట్లో ఉన్న స్పేస్ డస్ట్ని కంప్లీట్గా క్లియర్ చేయడం కోసం నియో-1 అనే రోబోట్ని కూడా ప్రయోగించేది చైనానే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ నియో-1 రోబోట్ గురించి. సో నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ భారత్ దివాస్. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 30న ఏమని రికగ్నైజ్ చేశాము అంటే ఆయుష్మాన్ భారత్ దివాస్ని సెలబ్రేట్ చేయాలని. దాంట్లోనే ఉంది యాక్చువల్గా ఆయుష్మాన్ భారత్ అనేది దేనికి సంబంధించింది అంటే హెల్త్కి సంబంధించింది. అండ్ దట్టు ఈ ప్రోగ్రామ్ని 2018లో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివాస్ అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆయుష్మాన్ భారత్ దివాస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే సేవా బి రోజ్గార్ బి. సో సేవా బి రోజ్గార్ బి అనేది మనకి దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ఆయుష్మాన్ భారత్ దివాస్కి సంబంధించి 2018లో ముఖ్యంగా 2 నోడల్ ప్రోగ్రామ్స్ దీంట్లో మర్జ్ అయ్యేలాగా, కవర్ అయ్యేలాగా దీన్ని స్టార్ట్ చేశారు. సో ఒకటి వచ్చేసి ముఖ్యంగా ఏంటి అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ దీన్ని ఫస్ట్లో నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద లాంచ్ చేశారు. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. సో దీంట్లో ఏంటి అంటే మనకి మెడికల్కి సంబంధించి అంటే పూర్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే సెట్ అయిన ఇక్కడ ఇచ్చారు చూడండి, సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ డేటాబేస్ని ఆధారం చేసుకొని రిమోట్ ఏరియాస్లో అండ్ దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ పీపుల్కి ఈ పథకం కింద మెడికల్ ఫెసిలిటీస్ని ఇప్పించడం. అంటే ఏదైనా డిసీజ్ వస్తే ఆ డిసీజ్కి సంబంధించి డయాగ్నోస్ చేయాలి, దానికంటూ స్కానింగ్ కానీ టెస్ట్లు కానీ తర్వాత మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ. సో పిన్ టు పిన్ వీటికన్నిటికీ అయ్యే ఖర్చు వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ ఈస్ దేర్, ఆ ఎక్స్పెండిచర్ని గవర్నమెంట్ ద్వారా ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద పొందొచ్చు. బట్ దెర్ ఈస్ ఎ సెర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే మనకి జాయిన్ అయిన తర్వాత ఎన్ని డేస్కి, జాయిన్ అయినప్పుడు ఎన్ని డేస్కి, ఇలాంటివి ప్రీ అండ్ పోస్ట్ మనకి మెడికల్ చెకప్కి సంబంధించిన డేస్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక ఫ్యామిలీకి 5 lakhs వరకు, ఒక ఫ్యామిలీకి టోటల్గా 1 yearకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ కల్పించేలాగా ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనని ఆయుష్మాన్ భారత్ కింద సో కవర్ చేయడం జరిగింది. దీంతో పాటు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, HWS అంటాం, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేశారు. అంటే నార్మల్గా అడిగితే ఏప్రిల్ 30 క్రింది వానిలో ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ దివాస్. ఆయుష్మాన్ భారత్ దివాస్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2018లో. సో దీని యొక్క ఇతివృత్తాంతం ఏంటంటే సేవా బి రోజ్గార్ బి. ఇంతటితో ఆకుండా ఈ క్రింది వాణిలో ఏది కరెక్ట్ ఏది రాంగు ఆయుష్మాన్ భారత్ దివాస్ 2021కి సంబంధించి అని అడగచ్చు, లేదా ఆయుష్మాన్ భారత్ దివాస్కి సంబంధించి కరెక్ట్ ఏది అని అడగచ్చు. సో ఆయుష్మాన్ భారత్ దివాస్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనని సో దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంతకు ముందర నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ కింద పిలిచేవాళ్ళు. అంటే ఈ మొత్తంలో కూడా యాక్చువల్గా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఇది.
చాలా కంట్రీస్లో మనకి కొన్ని కంట్రీస్లో కంప్లీట్గా గవర్నమెంట్ హాస్పిటల్సే చూస్తాం, కొన్ని కంట్రీస్లో కంప్లీట్ ప్రైవేట్ ఆథరైజేషన్ హాస్పిటల్స్ చూస్తాం. ఇండియాలో బోత్ మిక్స్డ్ ఉన్నాయి. అయితే అన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ అండ్ నెక్స్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కవర్ చేసినప్పటికీ చాలా అట్టడుగు వర్గాలు లేకపోతే రిమోట్ ఏరియాలో ఉన్న పీపుల్కి పిన్ టు పిన్ ట్రీట్మెంట్ అందేలాగా ఒక కంప్లీట్ ట్రాక్ ద్వారా, ఒక కంప్లీట్ డేటా సిస్టమ్ ద్వారా ఈ ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఆయుష్మాన్ భారత్ దివాస్ 2021 సెలబ్రేటెడ్ ఆన్ April 30. సేవా బి అండ్ రోజ్గార్ బి ఈస్ ద థీమ్. So next one, International Labor Day or Workers Day. So every year kuda, ప్రతి సంవత్సరం కూడా May 1st ఇంటర్నేషనల్ లేబర్స్ డే లేదా వర్కర్స్ డే, ప్రపంచ కార్మికుల దినోత్సవం May 1st సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఆర్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనకి తెలుసు. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం చూడాలి. ఇండియాలో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకేమైనా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్ట్స్ ఉన్నాయా? ఎవ్రీ ఇయర్ కూడా May 1st ప్రపంచ కార్మికుల దినోత్సవం. 1889 1889లో ముందుగా దీని గురించి ప్రస్తావించబడింది. దాని తర్వాత 1904లో 1904లో చాలా కంట్రీస్, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ దీన్ని స్థాపించాలి అని చెప్పేసి కృషి చేయడం జరిగింది. చాలా మూవ్మెంట్స్, డిస్కషన్స్ తర్వాత సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనకి May 1st ప్రపంచ కార్మికుల దినోత్సవం చేసుకుంటున్నాం. అలాగే ఇండియాలో మొట్టమొదటిగా 1923 1923లో సో చెన్నైలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేయడానికి కారణం కూడా మనకి హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ. సో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ 1923లో చెన్నై కేంద్రంగా భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని రికగ్నైజ్ చేసింది అండ్ సెలబ్రేట్ చేయడం జరిగింది. దీనికి కారణం మనకి హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీకి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కామ్రేడ్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ గా చెప్పొచ్చు, సింగారవేలు. సింగారవేల్ గురించి ఇండియాలో చాలా మందికి తెలుసు, ఎందుకంటే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద పాపులర్ మూమెంట్ అయిన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మ గౌరవ ఉద్యమం అంటాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ మద్రాస్ తరపున వన్ ఆఫ్ ద లీడర్ గా పనిచేసిన వ్యక్తి వచ్చేసి మనకి సింగారవేలు. సో ఈయన హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ వీళ్ళు కలిసి చెన్నై కేంద్రంగా 1923లో మొట్టమొదటిగా ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని రికగ్నైజ్ చేశారు ఇండియాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంటాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోని ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ యొక్క టైం ఎంతవరకు వర్క్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు ఏంటి, యాక్సిడెంట్స్ ని ఎట్లా నిర్మూలించాలి, డిసీజెస్ ని ఎట్లా ఆపాలి వర్కింగ్ ఏరియాస్ లో, వీటన్నిటి మీద కృషి చేసేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జెనీవా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగారవేలు ఈజ్ అ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ ఇండియా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమంలో మద్రాస్ తరపున పాల్గొన్న వ్యక్తి. అండ్ దాంతో పాటు May 1st 1923లో చెన్నైలో మొట్టమొదటిసారిగా ఇండియాలో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్ వర్కర్స్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఫౌండేషన్ డే. సో గుజరాత్ మరియు మహారాష్ట్ర ఫౌండేషన్ డే గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ తెలుసు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో చాలా ప్రాంతాలు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఇట్లా మనం విడదీసుకున్నాం. దాని తర్వాత ఆంధ్ర మద్రాస్ మధ్య వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ వల్ల సో మనకి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది 1956లో. అప్పుడే మనకి SRA యాక్ట్ ని తీసుకొచ్చారు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది 1956లో తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన రాష్ట్రం ఇండియాలో. దాని తర్వాత గుజరాత్ మహారాష్ట్ర కలిసి మహా గుజరాత్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. అంటే మనకి ఈ మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాల్లో మరాఠీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గుజరాతీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు ఈ ఏరియాస్ నుంచి సెపరేట్ అయిపోవడానికి మహా గుజరాత్ అనే మూవ్మెంట్ ని 1960లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని వల్ల ఏంటంటే నెక్స్ట్ May 1st 1960 టైంలో మనకి
ఈ మహారాష్ట్ర గుజరాత్ అనేవి రెండు సెపరేట్ స్టేట్స్ కింద ఏర్పడ్డాయి. సో మహారాష్ట్ర గుజరాత్ ఆవిర్భవించిన రోజు ఎప్పుడు అంటే May 1st. ఇంటర్నేషనల్ లేబర్స్ ఆర్ వర్కర్స్ డే కూడా మనకి May 1st గా గుర్తుపెట్టుకోండి. అలాగే 1956లో తీసుకొచ్చిన చట్టం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో దాని తర్వాత 1953లో మొట్టమొదటిగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర. సో 1953లో ఆంధ్రాగా ఏర్పడింది. 1956లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైల్ ఆఫ్ ద టైగర్, ఉద్ధవ్ బాల్ సాహెబ్ ఠాకరే ఆ జర్నీ. సో బుక్ పేరు వచ్చి యాక్చువల్ గా ట్రైల్ ఆఫ్ ద టైగర్ అనేది బుక్. ఇది రాసిన పర్సన్ ఎవరు అంటే మనకి ఆథర్ రాధేశ్యామ్ జాదవ్. సో రాధేశ్యామ్ జాదవ్ అనే పర్సన్ ట్రైల్ ఆఫ్ ద టైగర్ అనే బుక్ ని రాశారు. మహారాష్ట్రలో ఇప్పుడు వన్ ఆఫ్ ద ఏమంటారు రూలింగ్ పార్టీ, ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్ పార్టీ, రూలింగ్ గవర్నమెంట్ ఉన్న పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద పాపులర్ పార్టీగా శివసేన అని చెప్పొచ్చు. ఆ శివసేన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫౌండర్ వచ్చేసి మనకి బాల ఠాకరే. సో బాల సాహెబ్ ఠాకరే, ఆయన గురించి రాసిన పుస్తకమే మనకి ట్రైల్ ఆఫ్ ద టైగర్. ఆయన చనిపోయిన తర్వాత మహారాష్ట్రలో చాలా ప్లేసెస్కి ఆయన నేమ్ ఇవ్వడం, సో చాలా వాటిని ఆయన నేమ్తో డెవలప్ చేయడం చేశారు. అయితే 2021 జనవరి మంత్లో నాగపూర్లోని గోరేవాడ జువాలజికల్ పార్క్ ని బాలసాహెబ్ ఠాకరే జువాలజికల్ పార్క్ కింద చేంజ్ చేశారు. అంటే ఇటీవల ఈ సంవత్సరంలో గోరేవాడ నేషనల్ పార్క్ ని ఎలా చేంజ్ చేశారు, జువాలజికల్ పార్క్ ని ఏ నేమ్ కింద చేంజ్ చేశారు అంటే బాలసాహెబ్ ఠాకరే, లేదా బాలసాహెబ్ ఠాకరే జువాలజికల్ పార్క్ ఇది వరకు నేమ్ ఏది అంటే గోరేవాడ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ నాగపూర్. ఆయన మీద రాసిన బుక్ ఏది అంటే ట్రైల్ ఆఫ్ ద టైగర్ అనే దాన్ని రాశారు. ఎవరు రాశారు అంటే రాధేశ్యామ్ రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్న వ్యక్తి ఉద్ధవ్ ఠాకరే. అండ్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి రిగార్డింగ్ టు ద ట్రైల్ ఆఫ్ ద టైగర్, ఉద్ధవ్ బాల్ సాహెబ్ ఠాకరే అ జర్నీ, ఆయన యొక్క జర్నీని ఈ బుక్ లో రాయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, సొరాబ్జీ పాస్డ్ అవే. రీసెంట్ గా సొరాబ్జీ పాస్డ్ అవే, చనిపోయారు. సో ఆయన గురించి, ఆయన యొక్క ఇంపార్టెన్స్ గురించి చూద్దాం. ఇది వరకు 1977 టు 1980, 1977 నుంచి 1980 మధ్యలో సొరాబ్జీ ఇండియా యొక్క సొలిసిటర్ జనరల్ గా వర్క్ చేశారు. సో సొలిసిటర్ జనరల్ అంటే ఏంటి, సో దాని యొక్క పదవి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. భారతదేశంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ లీగల్ అడ్వైజర్ గా పనిచేసేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ముఖ్య న్యాయ సలహాదారు, ద చీఫ్ లీగల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పొచ్చు. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ద ఫస్ట్ లా ఆఫీసర్ అని కూడా పిలుస్తారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా తర్వాత నెక్స్ట్ మనకి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వస్తారు. సో ఇన్ని సెకండ్ లా ఆఫీసర్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈయనని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈయనని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే మనకి సౌరభ్జీత్ చనిపోయారో ఈయన 1977 నుంచి 1980 మధ్యలో భారతదేశం యొక్క సొలిసిటర్ జనరల్ గా వర్క్ చేశారు. ఇది మనకి ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం ఇప్పుడు సొలిసిటర్ జనరల్ గా ఉన్నది తుషార్ మెహతా, ద ప్రెసెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా. అలాగే ప్రెసెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈయన ఒక మంచి రైటర్ కూడా. హీఈస్ అ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. హీ రిసీవ్డ్ సో మెనీ అవార్డ్స్ అండ్ హీ రోట్ సో మెనీ బుక్స్. ఆయన రాసిన బుక్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ గా మనం లా అండ్ జస్టిస్ 2004లో రాశారు. లా అండ్ జస్టిస్ బుక్ ని రాసింది ఎవరు అంటే మనకి సౌరభ్జీత్. అండ్ నెక్స్ట్ ఇంకొక బుక్ వచ్చేసి ద లాస్ ఆఫ్ ప్రెస్ సెన్సార్షిప్ ఇన్ ఇండియా, ద లాస్ ఆఫ్ ప్రెస్ సెన్సార్షిప్ ఇన్ ఇండియా అనే బుక్ ని కూడా రాయడం జరిగింది. అంటే సౌరభ్జీత్ గురించి ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈయన భారతదేశంలో ఏ బాధ్యత వహించారు అంటే సొలిసిటర్ జనరల్ గా వర్క్ చేశారు. అండ్ ప్రస్తుతం ఎవరున్నారంటే తుషార్ మెహతా. అండ్ ఈయనని ఎలా కూడా కన్సిడర్ చేయొచ్చు అంటే సెకండ్ లా ఆఫీసర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో అలాగే ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారు. సో ఇవి మనకి ఈ సొరబ్జీత్ గురించి చెప్పాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పదవుల గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పర్సన్స్. సో నెక్స్ట్ వన్, రోహిత్ సర్దానా పాస్డ్ అవే. రీసెంట్ గా వెరీ పాపులర్ యాంకర్, అటు జీ న్యూస్ లోని ఆజ్ తక్ టీవీ ఛానల్స్ లో వర్క్ చేసిన వ్యక్తి, ఆయన చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో రోహిత్ సర్దానా
మనకి పాపులర్ టీవీ షో దంగల్ అనే దానికి మెయిన్గా యాంకర్గా వహించడం జరిగింది. దాని తర్వాత జీ న్యూస్ అండ్ ఇంకా ఆస్తక్లో వచ్చే డిబేట్ ప్రోగ్రామ్స్కి డిబేట్ షోస్కి కూడా ఈయన యాంకర్గా వర్క్ చేశారు. అండ్ ఈయనకు వచ్చిన అవార్డు వచ్చేసి మనకి ద గణేష్ శంకర్ విద్యార్థి పురస్కార్. ద గణేష్ శంకర్ విద్యార్థి పురస్కార్ 2018లో మనకి రోహిత్ సర్దానాకి లభించింది. సో ఇది రోహిత్ సర్దాన్ గురించి చెప్పాల్సింది. రోహిత్ సర్దాన్ ఒక ప్రముఖ యాంకర్ అండ్ రీసెంట్ గా హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. అండ్ ఆజ్ తక్ లోని ఆ పాపులర్ దంగల్ టీవీ షోకి సంబంధించి యాంకర్ గా చేయడం జరిగింది. 2018లో ద గణేష్ శంకర్ విద్యార్థి పురస్కార్ని కూడా అందుకున్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనకి చాంద్రో తోమార్ పాస్డ్ అవే, అ వెరీ పాపులర్ పర్సనాలిటీ ఇన్ ఇండియా. అండ్ ఈమె మీద ఒక బయోపిక్ మూవీ కూడా రావడం జరిగింది. సో ఇండియాలో వన్ ఆఫ్ ద పాపులర్ షూటర్ ఎట్ దట్ ఓల్డెస్ట్ ఏజ్, చాలా అతి పెద్ద వయసులో మనకి ఆల్మోస్ట్ 60 years టైంలో ఈమె చాలా అవార్డ్స్ని గెలుచుకున్నారు అండ్ చాలా మెడల్స్ని గెలుచుకున్నారు షూటింగ్ విభాగానికి సంబంధించి. సో ఈమె ఉత్తరప్రదేశ్కి చెందిన పర్సన్, రీసెంట్గా చనిపోయారు. ఆమె పేరే మనకి చాంద్రో తోమార్. సో చాంద్రో తోమార్ని ఇండియాలో ఫేమస్గా షూటర్ దీదీ అని కూడా పిలుస్తారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఈమె మీద తీసిన బయోపిక్ పేరు వచ్చేసి మనకి సాంద్ కి ఆంక్. సో సాంద్ కి ఆంక్ లో మనకి తాప్సీ పన్ను అండ్ యాజ్ వెల్ as భూమి పెడ్నాకర్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ మూవీలో ఇద్దరు సిస్టర్స్, వన్ ఆఫ్ ద సిస్టర్ గా మనకి ఎవరి క్యారెక్టర్ ఉంటుంది అంటే చాంద్ర తోమార్. సో ఏజ్ ఈజ్ అ జస్ట్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్గా మనకి చాంద్రో తోమార్ని చెప్పొచ్చు. సో షీఈ్ అ వెరీ పాపులర్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గన్ షూటింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, చాంద్రో తోమార్ పాస్డ్ అవే. సో రీసెంట్గా భారతదేశంలోనే చాలా ప్రముఖ వ్యక్తి, ప్రముఖ క్రీడాకారిణి అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈమెకున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 60 years ఆఫ్ ఏజ్, 60 సంవత్సరాల వయసులో షూటింగ్ విభాగంలో చాలా మెడల్స్ని గెలుచుకున్న వ్యక్తి. అండ్ ఇండియాలో చాలా ఫేమస్గా షూటర్ దాది అని చెప్పి పిలుస్తారు. అండ్ ఆమె పేరే చాంద్రో తోమార్. రీసెంట్గా చనిపోవడం జరిగింది డ్యూ టు కోవిడ్ ఇష్యూ వల్ల. అండ్ ఉత్తరప్రదేశ్కి చెందిన పర్సన్ ఈమె గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల చాంద్రో తోమర్ మరణించారు కోవిడ్ దృష్ట్యా. ఆమె ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే ఉత్తరప్రదేశ్. సో రెండోది వచ్చేసి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈమెకున్న ఇంకొక పాపులర్ పేరు వచ్చేసి షూటర్ దాది. అండ్ నెక్స్ట్ ఈమె చాలా పురస్కారాలు గెలుచుకున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా స్త్రీ శక్తి సమ్మాన్. అండ్ ఇటీవల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి కొన్ని విభాగాల్లో అత్యంత కాంట్రిబ్యూషన్ చేసిన విమెన్స్కి పురస్కారాలు ఇచ్చారు, స్త్రీ శక్తి పురస్కారాలని. ఆ పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి కూడా మనకి చాంద్రో తోమార్. అండ్ ఇటీవల ఒక 3-4 years నుంచి జనరల్గా చూస్తే ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి ఎవరైతే ఈ ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో వాళ్ళ కాంట్రిబ్యూషన్కి తగ్గట్టు చాలామంది మూవీస్ని తీయడం జరిగింది. దాంట్లో భాగంగానే చాంద్రో తోమార్ గురించి కూడా ఆమె జీవితానికి సంబంధించి ఒక బయోపిక్ లాంటి దాన్ని మూవీ తీశారు. సో దాని పేరు వచ్చేసి మనకి సాంద్ కి ఆంక్. ఇది 2019లో తీయబడిన మూవీ అండ్ చాలా హిట్ అయిన మూవీ కూడా. తాప్సీ పన్ను, భూమి పెడ్నాకర్ వీళ్ళిద్దరు దీంట్లో యాక్ట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద చాంద్రో తోమార్, వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ విమెన్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అండ్ దట్ ఈస్ అబౌట్ చాంద్రో తోమార్. ఈమెకు వచ్చింది స్త్రీ శక్తి పురస్కార్ అవార్డు అండ్ ఈమె షూటింగ్ విభాగానికి సంబంధించింది షూటర్ దాది అని కూడా పిలుస్తారు, ఉత్తరప్రదేశ్ స్టేట్లో సంబంధించిన ఆవిడ. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చాంద్రో తోమార్.